Good morning. MSET short tricks. Okay. First question. Integral 0 to pi by 2 root over cot x by root over cot x plus root over tan x. Answer pi by 4. Okay. ఎప్పుడైనా క్వశ్చన్లో 0 ఇక్కడ పై బై 2 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ కాట్ ప్లస్ ట్యాన్ ఉన్నా, సైన్ ప్లస్ కాస్ ఉన్నా, ఇలా కానీ ఏవి ఇచ్చినా సరే దాని ఆన్సర్ పై బై 4 డైరెక్ట్ రాసేయండి. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సో అని ఇచ్చాడు. ఇలా ఇస్తే ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ బై 2y మైనస్ 1. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ తెలుగు డెరివేటివ్ ఏంటి ఈ పవర్ ఎక్స్. దెన్ ఫర్ ఆన్సర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 2y మైనస్ 1. నెక్స్ట్ y ఈక్వల్ tan ఇన్వర్స్ tan ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ సైన్ ఉన్నా, కాస్ ఇన్వర్స్ కాస్ ఉన్నా, tan ఇన్వర్స్ tan ఉన్నా ఈ వాల్యూని మాత్రమే తీసుకుని డెరివేటివ్ కింద. Therefore dy by dx is equal to pi by 2 derivative 0, x derivative 1. Next sum. Y is equal to 2x plus 3 by 4x plus 5. Then dy by dx. మీరు u by b కట్టి రాయడానికి టైం పడుతుంది. డైరెక్ట్గా ఫార్ములా y is equal to ax plus b by cx plus d. ఫార్ములా ad అంటే 2 into 5 10 minus bc 4 into 3 12 by cx plus d అంటే denominator whole square. Therefore answer minus 2 by 4x plus 5 whole square. Next f of x is equal to cos 3x minus cos 4x by x square for x not equal to 0. If x equal to 0 అయితే ఆన్సర్ 7 by 2. ఎట్ x equal to 0 కంటిన్యూస్ ఆర్ నాట్, ఇది కంటిన్యూస్ అవుతుందా అవదా. ఇదే సమ్ మీకు లిమిట్స్లో కూడా రిపీట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x square. cos ax minus cos bx by x square అంటే b square minus a square by 2. b square minus a square by 2. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే b అంటే ఎంత అండి 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే మైనస్ 9 by 2 దట్ ఈస్ ఈక్వల్ టు 7 by 2 వచ్చింది. ఇది 7 by 2, ఇది 7 by 2, దెర్ఫోర్ ఇది కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by root x square. ఇక్కడ రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే రెండు వాల్యూలు వస్తున్నాయి, ఒకటి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వస్తుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by ప్లస్ ఎక్స్ వస్తుంది, దీని వాల్యూ 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by మైనస్ ఎక్స్ వస్తుంది, దీని వాల్యూ మైనస్ 1. దేర్ఫోర్ రెండు ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx by x ఇంటూ ఎక్స్ పవర్ 8 ప్లస్ 1. ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ dx by x ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు 1 by n ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ n by ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఇక్కడ n ఎంత అండి 8 అంటే 1 by 8 ఇంటూ లాగ్ ఆఫ్ x పవర్ 8 by x పవర్ 8 ప్లస్ 1 ప్లస్ c. నెక్స్ట్ 5 పవర్ x dx. ఇక్కడ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూని t అనుకుని చేసుకుంటే దాని డెరివేటివ్ మీకు వచ్చేస్తుంది. లేదు డైరెక్ట్గా ఆన్సర్ రాసేయాలంటే ఇక్కడ వచ్చిన వాల్యూ తీసుకొని 5 పవర్ x బై లాగ్ 5 హోల్ స్క్వేర్. లేదు సార్ మేము సమ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే t ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x. ఓకే, దేర్ఫోర్ dt ఈజ్ ఈక్వల్ టు ఇది a పవర్ x ఫామ్లో ఉంది, a పవర్ x ఫామ్లో ఉంది. d బై dx ఆఫ్ a పవర్ x ఫార్ములా ఏంటండి a పవర్ x ఇంటూ లాగ్ a. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. అంటే 5 పవర్ x ఇంటూ లాగ్ 5 ఇంటూ d బై dx ఆఫ్ 5 పవర్ x. మళ్ళీ దాని డెరివేటివ్ కట్టండి. ఓకే, మళ్ళీ దాని డెరివేటివ్ కడితే 5 పవర్ x ఇంటూ 5 పవర్ x ఇంటూ ఆల్రెడీ ఇక్కడ లాగ్ 5 ఉంది, మళ్ళీ లాగ్ 5 స్క్వేర్. ఓకే, దేర్ఫోర్ మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా, dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ dx అంటే 5 పవర్ t ఇంటూ ఈ వాల్యూ t కదా, ఈ వాల్యూ పక్కన వస్తుంది. దేర్ఫోర్ 5 పవర్ x బై లాగ్ 5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx బై 25 sin స్క్వేర్ x ప్లస్ 16 cos స్క్వేర్ x. ఇది ఏ ఫామ్లో ఉంది 1 బై a స్క్వేర్ sin స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ x ఫామ్లో ఉంది. అంటే 1 బై ab అంటే a ఇక్కడ 5, b 4, 1 బై ab అంటే 1 బై 20 tan ఇన్వర్స్ a tan x అంటే 5 tan x బై b 4 ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x బై రూట్ tan x dx. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan x, దీని డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, దేర్ఫోర్ దీని డెరివేటివ్ పైన ఉంది కాబట్టి రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ ఆన్సర్ రూట్ tan x. cos x బై sin x ప్లస్ 5 ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ మోడల్స్ మోస్ట్ ప్రాబ్లీ రిపీట్ అవుతాయండి. ఓకే,
ఎందుకంటే కొంచెం డెప్త్ ఉన్న సమ్స్ కానీ ఇస్తే దాంట్లో డెప్త్ లోపల అంటే 2 మోడల్స్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఒకే సమ్లో ఇంకో సమ్ ఇన్బుల్ట్ ఉంటుంది. ఓకే, దేర్ ఫర్ f'(x) బై f(x) అంటే log mod f(x), sin x డెరివేటివ్ cos x, phi డెరివేటివ్ 0. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంటిగ్రల్ 0 to infinity e power minus 4x by cos 3x. ఫార్ములా చూడండి, e power minus ax cos bx అంటే ఫార్ములా a by a square plus b square. ఇక్కడ a అంటే ఎంత? a is equal to 4 అండి, b is equal to 3 అండి. దేర్ఫోర్ ఆన్సర్ a by 4 by 16 plus 9, 4 by 25 is the answer. రెండు లైన్లు ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ పేర్ లైన్స్. ఫార్ములా mod c1 minus c2 by రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్ట్రైట్ లైన్స్లో బిట్స్లో ఇమేజ్, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్, యాంగులర్ బైసెక్టరు అండ్ డిస్టెన్స్ బిట్వీన్ పేర్ లైన్స్, డిస్టెన్సెస్ మీద బిట్ పక్కగా పడుతుంది. ఈ రెండు ఈక్వల్గా లేవు. దేర్ఫోర్ దీన్ని 2తో మల్టిప్లై చేశాను. 6x plus 8y plus 2 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది c1 is equal to 2, c2 is equal to 4. Therefore mod c1 minus c2, 4 minus 2 by root over a square plus b square. This is the answer. నెక్స్ట్ రెండు లైన్లు ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ సెక్షన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4, 3 ఉంది. ఫార్ములా ఏబీ బై ఏ ప్లస్ బి కామా ఏబీ బై ఏ ప్లస్ బి, ఇది పాయింట్ ఆఫ్ సెక్షన్. ఓకే, దేర్ ఫోర్ 4 into 3 12 by 7, 12 by 7. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద స్ట్రైట్ లైన్ ఆర్ కంకరెంట్. అసలు కంకరెంట్ అంటే ఏంటి? 2 or more లైన్స్ పాసెస్ త్రూ ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 కామన్ పాయింట్. ఒక కామన్ పాయింట్ ద్వారా పాసెస్ దాన్ని కంకరెంట్ అంటారు. ఆ లైన్స్ని కంకరెంట్ లైన్స్ అంటారు. ఇప్పుడు రెండు లైన్లు ఇచ్చాడు ఇక్కడ. మీరు దీన్ని చాలా మోడల్స్లో చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫార్ములా వేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కేఏ ప్లస్ ఎల్బీ ప్లస్ ఎంసీ బై ఏఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఇచ్చాడు. అంటే కే బై ఎం అంటే 3/4 అండ్ ఎల్ బై ఎం 2/4. ఇది ఒక మోడల్. అలా కాకుండా మీరు ఈ సి వాల్యూని చూసారా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్ ప్లస్ బి, మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై. దీన్ని తీసుకెళ్ళి ఈ లైన్లో వేసేయండి. 3a ప్లస్ 2b ప్లస్ 4 ఇంటూ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. మీరు ఇందులోంచి ఏ కామన్ తీసుకుంటే 3 మైనస్ 4x, బి కామన్ తీసుకుంటే 2 మైనస్ 4y. ఇది ఏ ఫామ్లో ఉంది? λ1 L1 ప్లస్ λ2 L2 ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే 3 మైనస్ 4x ఈక్వల్ టు 0, అంటే x ఈక్వల్ టు 3/4. రెండోది 2 మైనస్ 4y ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 2/4. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్. ఇంటిగ్రల్ 0 to π/2 a secant x ప్లస్ b cosecant x బై secant x ప్లస్ cosecant x. ఓకే, ఏ ప్లస్లో 4 ఉంది, బి ప్లస్లో 3 ఉంది. ఏ ప్లస్లో 4, బి ప్లస్లో 3. ఫార్ములా చూసుకుంటే π/4 ఇంటూ ఏ ప్లస్ బి, π/4 ఇంటూ ఏ 4 ప్లస్ 3, దేర్ఫోర్ 7π/4. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2 రూట్ ఓవర్ x మైనస్ 1 ఇంటూ 2 మైనస్ x. ఇక్కడ ఫార్ములా π/8 ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ లోవర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంది ఇక్కడ అది ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంది ఇక్కడ అది ఉండాలి. దేర్ఫోర్ ఫార్ములా π/8 ఇంటూ బి మైనస్ ఏ, 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఆన్సర్ π/8. ఇంటిగ్రల్ 5 to 7 రూట్ ఓవర్ x మైనస్ 5 బై 7 మైనస్ x. ఇక్కడ చూడండి, లోవర్ ఇంటర్వెల్ ఇక్కడ ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ ఇక్కడ ఉండాలి. ఇలా కానీ ఉంటే ఫార్ములా π/2 ఇంటూ బి మైనస్ ఏ. ఇక్కడ ఒకసారి ఫార్ములా చూసుకోండి, π/2 ఇంటూ బి మైనస్ ఏ, π/2 ఇంటూ 7 మైనస్ 5. దేర్ఫోర్ 2 క్యాన్సిల్, ఆన్సర్ π. ద మినిమం వాల్యూ ఆఫ్ 16 cot x ప్లస్ 9 tan x ఈజ్. ఫార్ములా 2√ab అండి, 2√ab. ఇచ్చిన చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 16, బి ఈజ్ ఈక్వల్ టు 9. దేర్ఫోర్ 16 ఇంటూ 9 44, రూట్ 144. దేర్ఫోర్ 2 ఇంటూ 12 24 ఇస్ ద ఆన్సర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇచ్చాడు, ఇంక్రీజింగ్ అన్నాడు. ఇంక్రీజింగ్ అంటే కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ 0. ఇక్కడ మీరు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్గా అవన్నీ చెక్ చేయకండి, ఓన్లీ ఇంక్రీజింగ్ అంటే గ్రేటర్ దాన్ 0 తీసుకోండి. ల్యాండా సైన్ ఎక్స్ తాలూకా ముందే ఉంది చూడండి, ల్యాండా కాస్ ముందు 3 ఉంది, ఇక్కడ λ3 2 మైనస్ 2 6. దీన్ని డైరెక్ట్గా కట్టండి, 6 λ మైనస్ 6 అంటే λ గ్రేటర్ దాన్ 1 ఇస్ ద ఆన్సర్. ద ఏరియా బౌండ్ బై ద కర్వ్. ఇది y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. ఫార్ములా చూడండి, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఈక్వల్ టు 4by అంటే 16ab/3. అలా కాకుండా y స్క్వేర్ ఈక్వల్ టు 4x, x స్క్వేర్ ఈక్వల్ టు 4y ఇచ్చాడు అనుకోండి, ఫార్ములా 16/3 ఏరియా, ఇలా కూడా ఇస్తాడు. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4, బి ఈజ్ ఈక్వల్ టు 1/4. కంపేరింగ్ చేసుకోండి. దీన్ని ఎలా కంపేరింగ్ చేసుకోవాలి అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
వై స్క్వేర్ ఈక్వల్ టు 4aXతో కంపేరింగ్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4byతో కంపేరింగ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ ఫార్ములా a 1/4 b 1/4 దేర్ఫోర్ 16 ఇంటూ ab/3 4 క్యాన్సిల్ 1/3 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 cos 8x మైనస్ cos 10x/x². ఇందాకలో మనం సమ్ చేసాం b² మైనస్ a²/2. b అంటే 10, a అంటే 6 8 దేర్ఫోర్ 100 మైనస్ 64/2 దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, x టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు అనుకోండి, రెండు పవర్లో ఉన్న వాల్యూలు ఫస్ట్ చెక్ చేయండి. ఇక్కడ x⁴ ఉంది, x⁴ ఉంది, ఇంకా సమ్ ఏమీ చేయకండి. హైయెస్ట్ పవర్ చెక్ చేసుకోండి. రెండు పవర్లు కానీ ఈక్వల్గా ఉన్నాయా, దీని కోఎఫిషియంట్ ఎంత -7, దీని కోఎఫిషియంట్ 5 దేర్ఫోర్ ఆన్సర్ రాసేయండి. ఓకే. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 1 + 9/2 ఇంటూ x 6/5x. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ పవర్ పెట్టి ఇక్కడ 9/2 ఇంటూ 6/5 రాసేయండి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 3/4x మైనస్ 5/2x/sin 7x. ఇక్కడ ఈ 7 ఉంది, దీన్ని n అనుకోండి, 1/7 ఇంటూ లాగ్ ఫస్ట్ ఉన్న వాల్యూ 3/4/5² కింద రాసేయండి. దిస్ ఇస్ ద ఆన్సర్. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x + 5/x - 1 హోల్ పవర్ x. ఇది మీకు తెలిసింది f(x) హోల్ పవర్ g(x) అని ఫార్ములా. అంటే మీకు తెలిసిన ఫార్ములా 1/∞ ఫార్ములా అండి. ఓకే, మీకు తెలుసు కదా 1/∞ ఫామ్. 1/∞ ఫామ్ అంటే ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు a g(x) ఇంటూ f(x - 1). అంటే ఇచ్చిన ఫంక్షన్ కానీ f(x) హోల్ పవర్ g(x)లో ఫామ్లో ఉంటే ఇలా ఉండి, అది కానీ లిమిట్ x టెన్స్ ఇన్ఫినిటీ ఫామ్లో కానీ అయితే ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి. ఇది g(x), ఇది f(x). దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ g(x) f(x - 1) రాసుకున్నాం. ఇక్కడ x వచ్చింది, ఇక్కడ x వచ్చింది కదా, మీరు ఇక్కడ x ఇంటూ 6/x - 1 ఇందులోంచి x కామన్ తీసేయండి. దేర్ఫోర్ 1 - 1/x. x టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు 0. ఈ వాల్యూ 0 అయిపోయింది, ఈ వాల్యూ 0 అయిపోయింది. దేర్ఫోర్ x క్యాన్సిల్, e⁴ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 √1 + 2x మైనస్ √1 - 2x/sin x ఇచ్చాడు. ఇక్కడ ఫార్ములా 1 + x హోల్ పవర్ n ఇచ్చినప్పుడు 1 + nx, 1 - x హోల్ పవర్ ఇచ్చినప్పుడు 1 - nx. సో ఫస్ట్ 1 రాశాను, హోల్ పవర్. ఇక్కడ పవర్లో దీన్ని ఎలా రాసుకున్నామంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 + 2x హోల్ పవర్ 1/2 మైనస్ 1 - 2x హోల్ పవర్ 1/2/x కింద రాశాను. మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1/2 n రాసుకున్నాను, x అంటే 2x రాశాను, 2 క్యాన్సిల్. దేర్ఫోర్ మనకు వచ్చిన వాల్యూ 2x/sin x. ఫార్ములా తెలుసు కదా, sin x/x అంటే 1, దేర్ఫోర్ ఆన్సర్ 2. నెక్స్ట్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది లేట్ సెక్టమ్. ఇక్కడ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ వాల్యూ ఎక్కువగా ఉందా, బి వాల్యూ పెద్దగా ఉందో చెక్ చేసుకోండి. ఏ వాల్యూ పెద్దగా ఉంది, దేర్ఫోర్ డైరెక్ట్ ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ y² కోఎఫిషియంట్ ఆఫ్ x². దేర్ఫోర్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ y² ఎంత 4, 2 ఇంటూ 4/√9 8/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 1/1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 1/2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 సో అని ఇచ్చాడు. ఇక్కడ అప్ టు లాస్ట్ వాల్యూ మనకు తెలియదు, ఇన్ఫినిటీ. చాలా సింపుల్, లాస్ట్ వాల్యూ ఇక్కడంతా 4, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ వాల్యూ 1, 1/4 - 1 రాసి 1 ఇంటూ 2 ఇంటూ 3 రాసేయండి. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 6/n + 1 + 4/n + 1 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఫార్ములా చెక్ చేసుకోండి. a/n + 1 b/n + 1 a/n + b/n = k అయితే అర్థమెటిక్ మీన్ అయితే ఆన్సర్ 0, జామెట్రిక్ మీన్ అయితే ఆన్సర్ -1/2, హార్మోనిక్ మీన్ అయితే n = -1. సరే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది a6 b4, a6 b4 అంటే ఫస్ట్ a + b/2 అర్థమెటిక్ మీన్ అంటే 6 + 4/2 వచ్చింది, అంటే 5 వచ్చింది. ఇక్కడ వచ్చింది 5 కాబట్టి ఇది అర్థమెటిక్ మీన్ అయిపోయింది. దేర్ఫోర్ ఆన్సర్ n = 0. నెక్స్ట్ t64 = 13, t13 = 64 అయితే t101 ఎంత, ఎందులోని ఏపీలో. ఫార్ములా tr = p + q - r. ఓకే, అంటే దీని వాల్యూ ఇదవుతోంది, దీని వాల్యూ ఇదవుతోంది. ఓకే, దేర్ఫోర్ 64 + 13 - 101, దేర్ఫోర్ -24 ఇస్ ద ఆన్సర్. 1/5 ఇంటూ 7, 1/7 ఇంటూ 9 ప్లస్ 1/9 ఇంటూ 11 సో అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్, 1/2 రాయండి, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, 1/5 మైనస్ 105, ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగన్ విత్ 12 సైడ్స్. మోస్ట్ రిపీటెడ్ సమ్ అండి, చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఫార్ములా nc2 - n.
12c2 మైనస్ 12. నెక్స్ట్ దీని ఆర్డర్ కావాలి. నెక్స్ట్ సమ్ y ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు ఆర్డర్. ఇందులో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ. ఇందులో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 1 2 3. ఇది ఒకవేళ వాడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోండి, మీరు 3 సార్లు డెరివేటివ్ కట్టాలి. దీన్ని 3 సార్లు డెరివేటివ్ కట్టాలి. నెక్స్ట్ సమ్ 0 to 1000 e power x minus step x. ఇలా ఇచ్చినప్పుడు 1000 ముందు రాయండి, 0 to 1 రాయండి, e power x minus step x. 1000 into e power 0 to 1 e power x. e power x డెరివేటివ్ ఎంత? ఇంటిగ్రల్ ఎంత? e power x. దేర్ ఫర్ అప్పర్ ఇంటర్వెల్ మైనస్ లోవర్ ఇంటర్వెల్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1000 ఇంటూ e power x 0 to 1, 1000 ఇంటూ e power 1 మైనస్ e power 0. దిస్ ఇస్ ద ఆన్సర్. e power 0 అంటే 1 కదా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్. ఫార్ములా మీకు తెలిసిందే. ఇచ్చిన లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0తో అనుకోండి. ఇది పేర్ ఆఫ్ లైన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ 0. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కంపేర్ చేసుకుని ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఎస్ స్క్వేర్ మైనస్ ఏబీ బై మాడ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్. 2 లైన్లు ఇచ్చాడు, ఐడెంటికల్ అన్నాడు. కండిషన్స్ చూసుకోండి. ప్యారలల్ a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2. పెర్పెండిక్యులర్ a1a2 ప్లస్ b1b2 ఈక్వల్ 0. ఐడెంటికల్ అన్నా కోఇన్సిడెంట్ అన్నా ఈ కండిషన్ 3 రాయాలి. ఓకే. ఒకవేళ ల్యాండా మీకు కావాలి, చాలా సింపుల్. ఈ రెండు కంపేర్ చేసుకోండి. 2/λ ఈజ్ ఈక్వల్ టు 4/2. దేర్ ఫోర్ 4 ఈజ్ ఈక్వల్ టు 4λ. λ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 2 to 5 dx బై రూట్ ఓవర్ x మైనస్ 2 ఇంటూ 5 మైనస్ x. ఇక్కడ లోవర్ ఇంటర్వెల్ 2 ఉండాలి, అప్పర్ ఇంటర్వెల్ 5 ఉండాలి. ఇలా కానీ ఉంటే ఆన్సర్ 5 అండి. ఇది ఫార్ములా. ఇది మనం ఆల్రెడీ ఐపీలో చేసాం. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ dx బై x ప్లస్ రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 5. దీని ఫార్ములా n బై n స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ n అంటే ఎంత అండి? 5. n అంటే 5. దేర్ ఫర్ 5/5 స్క్వేర్ 25 మైనస్ 1, 5/24 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ 4x ఇంటూ సైన్ 5x. ఇందాకలో మన కాస్ మీకు గుర్తుంటే కాస్ ఫార్ములా a/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. b కానీ మతలబ్ సైన్ కానీ ఇచ్చినప్పుడు ఫార్ములా b/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే 5/25 ప్లస్ 16, 5/41 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. 3 టర్మ్లు ఇచ్చాడు. ఓకే. దేర్ ఫోర్ n ప్లస్ ఆర్ మైనస్ 1. ఇక్కడ n 3 అండి, r 3 అండి. దేర్ ఫోర్ n ప్లస్ ఆర్ మైనస్ 1 cr మైనస్ 1. 3 ప్లస్ 3 మైనస్ 1 3 మైనస్ 1 5c2. 5 ఇంటూ 4/1 ఇంటూ 2. దిస్ ఇస్ ద ఆన్సర్. Locus of the point of relation of perpendicular tangents drawn one of each circle. Perpendicular tangents అంటే డైరెక్ట్ సర్కిల్ అయిపోతుంది. ఫార్ములా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 8 ప్లస్ 12. దేర్ ఫర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 20 ఇస్ ద ఆన్సర్. 20 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ tan 2x tan 3x tan 5x ఇచ్చాడు. చాలా సింపుల్. ముందు హయ్యర్ వాల్యూ చూడండి, 5x ఇచ్చాడు, దాన్ని ముందు రాయండి. మైనస్ tan 3x రాయండి, మైనస్ tan 2x రాయండి. దీని డెరివేటివ్ కట్టేయండి, సారీ దీని ఇంటిగ్రల్ కట్టేయండి. 1/5 ఇంటూ log 5 secant x, 1/3 ఇంటూ log secant x మైనస్ 1/2 ఇంటూ log secant x. నెక్స్ట్ 4x ప్లస్ 3/2x ప్లస్ 5 ఇంటిగ్రల్. ఓకే, ఇది ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ ax ప్లస్ b బై cx ప్లస్ d అయితే ax ప్లస్ b మైనస్ ad మైనస్ bc బై c స్క్వేర్ log mod cx ప్లస్ d ప్లస్ k. a అంటే ఇది కదా, a ఈజ్ ఈక్వల్ టు 4, a 4, b 7, c 2, d 5. therefore ax ప్లస్ ax బై c అంటే అంత 4x బై 2 మైనస్ ఈ అప్లై చేసేయండి, చాలా సింపుల్. ఓకే. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 0 to 5 sin 4x మైనస్ కాస్ 10x. చాలా సింపుల్ అండి. ఇక్కడ 10లోంచి 4 తీసేయండి. ఈవెన్ వస్తే ఆన్సర్ 0, ఈవెన్ నెంబర్ కానీ వస్తే ఆన్సర్ 0. అలా కాకుండా ఆడ్ వస్తే ఫార్ములా 2a/a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఇక్కడ సపోజ్ 10 ఇచ్చి ఇక్కడ 3 ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ 2a/a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. మనం ఇందులోంచి మతలబ్ మైనస్ చేస్తున్నప్పుడు కానీ 0, ఈవెన్ నెంబర్ వస్తే ఆన్సర్ 0. therefore 6 మైనస్ 4 ఆన్సర్ 0. ఇంటిగ్రల్ 0 to π sin 60x ఇంటూ కాస్ 41x. ఇక్కడ మీకు నేను ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. 2a 2 ఇంటూ a 2 ఇంటూ 60/a స్క్వేర్ 60 స్క్వేర్ మైనస్ 41 స్క్వేర్. ఇంటిగ్రల్ 1 to 2 రూట్ x బై రూట్ 3 మైనస్ x ప్లస్ రూట్ x ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది a, ఇది b.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ కానీ ఉంటే ఫార్ములా 1/2 ఇంటూ బి మైనస్ ఏ. మీరు అబ్జర్వ్ చేస్తే 1 + 2 3 మైనస్ ఎక్స్ వచ్చింది, అంటే ఇది వచ్చింది, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1x. ఫార్ములా 1/2 ఇంటూ బి మైనస్ ఏ 2 - 1, దేర్ఫోర్ ఆన్సర్ 1/2. డిఆర్స్ ఇచ్చాడు, అయితే వాటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఒరిజినల్గా ఐపీలో చేసుకుంటే ఎలా చేసుకుంటామంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు అప్లై చేస్తాం, అంత కష్టపడకుండా. దీనికి ఫార్ములా ఉంది, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్, ఇచ్చిన లైన్ ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ అనుకోండి. దీన్ని ఎఫ్ఎంఎన్ ప్లస్ జిఎన్ఎల్ ప్లస్ హెచ్ఎల్ఎం ఈక్వల్ 0 అనుకోండి. ఇది పెర్పెండిక్యులర్ అయితే ఆన్సర్ 0. ఇక్కడ ఇలాగ పెర్పెండిక్యులర్ కానీ అయితే ఆన్సర్ π/2 అవుతుంది, ప్యారల్ అయితే కండిషన్ ఇది. దేర్ఫోర్ ఇక్కడ F1 ఇక్కడ కంపేరింగ్ చేసుకుంటే F1 G1 H1 అంటే F ఇక్కడ చూడండి MN, ఇక్కడ FMN అంటే 1. నెక్స్ట్ GNL NL అంటే G1, HLM అంటే 1 వచ్చింది. ఫార్ములా ఏంటి, F/A అంటే 1/2 ప్లస్ G/B అంటే 1/-1 ప్లస్ H/2 1/2. 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 అంటే 1 - 1 0 వచ్చింది. ఇది ఎప్పుడైతే 0 అయిందో దాని ఆన్సర్ π/2 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఆఫ్ dy/dx y/1 + x² e⁻tan−1x. చాలాసార్లు రిపీట్ అవుతుంది. ఫార్ములా dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q కానీ ఉంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e⁻tan−1x. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e⁻py అండి, ఇంటిగ్రల్ e⁻py pdy. ఓకే, dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q ఇచ్చాడు, if ఈజ్ ఈక్వల్ టు e⁻∫pdx, ఇక్కడ pdy pdx. ఓకే, దేర్ఫోర్ ఈ ఫార్ములా చెక్ చేసుకుంటే if ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా ఉంది, dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అంటే p ఈజ్ ఈక్వల్ టు 1/1 + x², ఇక్కడ x వస్తుంది, ఇక్కడ y వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻1/1 + x² dx e⁻tan−1x. ఇది మోస్ట్ రిపీట్ అవుతుందండి. ఓకే, దీని సొల్యూషన్ కూడా మీరు చూసుకోండి. రెండు ఫార్ములాలు ఉంటాయి దీంట్లో, ఒకటి ఆర్డరు, ఒకటి డిగ్రీ, అండ్ ఒకటి ఇంటిగ్రల్ ఫ్యాక్టరు, 2 వేరియబుల్ సెపరబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సమ్. పక్కాగా 2 బిట్స్ వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.